హాయ్ అండి, ఈరోజు మీకు సాబుదానా వడలు ఎలా చేయాలో చూపిస్తాను. గారెలకి ఏ విధంగా అయితే మనం పిండి నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకుని అది మిక్సీ పట్టేసిన తర్వాత 1 అవర్ ముందు నానబెట్టిన సాబుదానా 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఓకే నానబెట్టుకుని అవి కూడా ఇందులో వేసేసి ఆ పిండిలో కలిపేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్నగా తురిమేసుకుని ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఇంకొక 1 అవర్ ఇలాగా కొంచెం ఉప్పు కూడా ఇదే టైంలో కలుపుకోవాలి. కలుపుకుని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. A few moments later. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత బాగా థిక్గా అయ్యింది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం మొత్తం అంతా మిక్స్ చేసుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని గారె ములిగేంత వరకు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిందో లేదో తెలియాలి అంటే కొంచెం పిండి అందులో వేసి చూడండి. అది పైకి పొంగి వస్తుంది అంటే వేడెక్కినట్టు. ఎక్కువ ఆయిల్ పీల్చదు, తర్వాత కొంచెం స్లో చేసుకోండి హీట్. ఇదండి సాబుదానా వడ. దీంతోపాటు వేరుశనగ కాజుతో చేసిన పచ్చడి, కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు చూపిస్తాను అది కూడా ఫైనల్గా డెకరేట్ చేసి. ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చట్లేదు. సో సాబుదానా వేయడం వల్ల ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఫైనల్గా సాబుదానా గారెలు విత్ కోకోనట్ చట్నీ రెడీ అయిందండి. తిని టేస్ట్ చెప్తారు మా వారు.